వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపట్టారు. ప్రజల్లో మద్దతు లేకపోవడంతో టీడీపీ నేతలు తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల తరపున కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. మహిళల ప్రచార సమయంలో మహిళలకు బొట్టు పెట్టి ఓటు అడుగుతారని చెప్పారు. ఓటు అభ్యర్థించేందుకు వెళ్లిన బాలినేని కోడలపై ఇష్టానుసారం మాట్లాడడం సరికాదన్నారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని చెవిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల్లో అభిమానం లేదని, ఎక్కడ పోయినా కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారని, ప్రజల్లోకి వెళ్ళి మద్దతు సంపాదించుకోలేమని ఏదో ఒక రకంగా బురద జల్లి న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిసిటీ తెచ్చుకొని లబ్ధి పొందాలి, సింపతి పొందాలని అనైతికమైన చర్యలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పూనుకుంటోంది. సహజంగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కడ చూసినా కూడా ఒక వ్యక్తి కంటెస్ట్ చేసినప్పుడు కన్యాకుమారి వరకు తన కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది అది ఎవరికైనా కూడా కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆనవాయితీ. భర్త పోటీ చేస్తే భార్య, పిల్లలు, కోడలు, కొడుకు అందరూ ఓన్ చేసుకొని చేసిన మంచిని చెప్పుకుంటూ ఆశీస్సులు అందించమని కోరడం ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న ఏ అభ్యర్థికైనా కూడా కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది సహజంగా జరుగుతున్నటువంటి అంశం. అందులో భాగంగా మహిళలు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలకు వెళ్ళి బొట్టు పెట్టి ఆశీర్వదించమని అడుగుతారు. మన సాంప్రదాయంలో ఒంగోలులో అన్నకు కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, తన కోడలను కూతురుగా చూడొచ్చు. తన తండ్రి లాంటి వ్యక్తి కంటెస్ట్ చేస్తున్నప్పుడు తను వెళ్ళి ప్రచారంలో పాల్గొని ఓటు అడిగేటటువంటి బాధ్యత తను తీసుకున్నది. వారిని చదువుకున్నాం బాగా. అలాంటి ముందాగా ఉండే పిల్లల్ని అబ్యూజర్గా మాట్లాడడం, అడ్డుకోవడం, న్యూసెన్స్ చేయడం, ఈ ఇంటికి రావద్దు, ఆ ఇంటికి రావద్దు అనడం ఏం సంస్కృతి ఇది? ఇదేం సాంప్రదాయం? ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? కొత్తగా ఎక్కడికి వెళుతున్నారో వాళ్ళకి అర్థమవుతుందా? ప్రజాస్వామ్యాన్ని అభయాసం చేస్తున్నారు. ఓటు అడగడం అనేది బాధ్యత. వేస్తారా వెయ్యరా, ఎవరికి వేస్తారో ప్రజల నిర్ణయం. అది ఈరోజు అలా చేసిందే కాకుండా, ఇబ్బంది పెట్టిందే కాకుండా, అబ్యూజర్గా మాట్లాడిందే కాకుండా మరలా తీసుకొచ్చి దాడులకు పొరుగొల్పడం అన్నది తెలుగుదేశం పార్టీ దిగజారిపోతున్నటువంటి దానికి ఇంతకన్నా సంకేతం అవసరం లేదు. అమ్మాయి న్యాయం ఉంది, ఆ అమ్మాయి లక్ష్యం ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు అడ్డుకున్నా, వీళ్ళు అవమానపరిచినా, అవహేళనగా మాట్లాడినా, అభ్యర్థులుగా మాట్లాడిన ఆ పాప ప్రచారం కొనసాగించిన తర్వాత కూడా నిజంగా పాపను అభినందించాలి. తర్వాత ఇలా వెళ్తారని మళ్ళీ దాడులకి పురుగొల్పడం, దాడులకు పురుగొల్పిందే కాకుండా రెచ్చగొట్టి న్యూసెన్స్ చేయడం, చివరికి రెచ్చగొట్టింది వాళ్ళు, ఎట్టంటే మాట్లాడింది వాళ్ళు, గొడవలు చేసింది వాళ్ళు, ప్రొటెక్షన్కి వెళితే మళ్ళీ ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకుని ఎన్నికల కమిషన్ తప్పుడు సంకేతాలు ఇచ్చి, తప్పుడు సమాచారాలు ఇచ్చి మొదటి నుంచి చూస్తున్నాం. పెట్టే ప్రతి ఇన్ఫర్మేషను తప్పుడు ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు, అవాస్తవాలు తీసుకెళ్తున్నారు, ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక కథని చిత్రీకరిస్తున్నారు. చివరికి వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళ ఎన్నికల్లో ఎవరు ఉండకూడదని, ఎన్నికల్లో ఎవరు లేకుండా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేసులు పెట్టాలా, రిమాండ్ పంపాలా, ఇబ్బంది పెట్టాలా, ఎక్కడికి వెళ్తుందో తెలుగుదేశం పార్టీ అర్థం కావడం లేదు. కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని ముందు గుర్తుంచుకోవాలి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రోజున ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఓటింగ్ ప్రక్రియపై పోలింగ్ సిబ్బంది పూర్తి అవగాహనతో సన్నద్ధం కావాలని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ సిబ్బంది శిక్షణా శిబిరాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ ఆయా రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. నియోజకవర్గం స్థాయిలో రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ అందివ్వాలనే లక్ష్యంతో ప్రతి 30 మంది సిబ్బందికి వేరువేరుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ వ్యాప్తంగా ఆర్ఓస్ ఆధ్వర్యంలో పీఓలు, ఏపీఓలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ అనేది చాలా కీలకమైనటువంటి ఒక అంశం. అందువల్ల ఈ ట్రైనింగ్ కోసం ప్రత్యేకంగా మాస్టర్ ట్రైనర్స్ని నియమించి ప్రతి ఒక్క ట్రైనింగ్ సెంటర్లో కూడా ఒక క్లాస్ రూమ్కి 30 మందికి ఎక్కువ కాకుండా వాళ్ళకి బోత్ థియరిటికల్ అండ్ ఆల్సో ప్రాక్టికల్, అంటే ఈవీఎంని ఏ రకంగా వాడాలి, ఈవీఎంలో ఏ రకమైన సమస్యలు రావచ్చు, అది వస్తే ఏ రకంగా దాన్ని అంటే నివర్తి చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్టాచ్యుటరీగా వాళ్ళు ఫిలప్ చేసి ఇవ్వాల్సిన ఫామ్స్ ఏంటి, దాన్ని ఏ రకంగా దాన్ని భర్తీ చేసి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఫిజికల్గా ప్రాక్టికల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్ సమయంలో ఇవన్నీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఫామ్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం కాబట్టి
వాళ్ళకి దానిపైన కులంకుషంగా వాళ్ళకి ఏమేమి ఫామ్స్ నింపాలి, ఏ రకంగా నింపాలి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రకరకాల పోలింగ్లో సంబంధించినటువంటి పీఓ, ఏపీఓ, ఓపీఓస్ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. తర్వాత మైక్రో అబ్జర్వర్స్ ట్రైనింగ్ ఉంటుంది, సెక్టర్ ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. ఇది మొదటి విడత ట్రైనింగ్. మళ్ళీ వీళ్ళందరికీ కాన్స్టిట్యుయెన్సీ అలాట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి సెకండ్ ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ వల్ల ఖచ్చితంగా ఈ పోల్ చేసే సిబ్బంది వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఎలక్షన్ ప్రక్రియని హ్యాండిల్ చేయగలుగుతారని చెప్పి భావిస్తున్నాము. అందుకోసమే ఇన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి చోట కూడా విజిటింగ్ ఆల్ ది సెంటర్స్, ప్రతి చోట కూడా ఏర్పాట్లు బాగానే చేశారు. ట్రైనింగ్ కూడా బాగానే అయింది. వాళ్ళు కూడా శిక్షకులు కూడా చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు నేర్చుకుంటారు. సో ఐ హోప్ విత్ దేర్ కోఆపరేషన్ విల్ బీ హ్యావింగ్ అ ప్రాపర్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ దినవాహి పెరుబాబు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మానేపల్లి బాబ్జీ తన అంచనాలతో వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలోని జనసేన రూరల్ కార్యాలయంలో రూరల్ శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు బ్రాహ్మణులపై చేస్తున్న దాడులను ఖండిస్తూ అధికార పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరారని, ప్రభుత్వం బ్రాహ్మణుల పట్ల చూపిస్తున్న వైఖరికి నిరసనగా బ్రాహ్మణులంతా ఒకే తాటిపైకి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో గుళ్ళోకి వెళ్ళి కూడా బ్రాహ్మణులు కొట్టేసే పరిస్థితి వచ్చింది, అర్చకులు కొట్టేసే పరిస్థితి కూడా వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో ఆ పార్టీలో కొనసాగలేక బాబ్జీ గారు అలాగే పెరుబాబు గారు వాళ్ళిద్దరు కూడా మంచి మిత్రులు, వారిద్దరూ కూడా జనసేన పార్టీలో చేరి ప్రజలకు ఏదో న్యాయం చేయగలుగుతాం ఇందులో అయితే ఒక నమ్మకంతో ఇవాళ ఈ పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఆయన ముందు కాలంలో అందరికీ కూడా ఆదర్శం అవుతాడని చెప్పి నమ్మి వారు ఇవాళ పార్టీలో జాయిన్ అయినందుకు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. 1988 నుండి 2012 వరకు అనగా 24 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అప్పుడు శ్రీ పంతం నానాజీ గారు మేము చాలా పేదలకు ఉపయోగపడే పనులు, నిరుపేదలకు ఉపయోగపడే పనులు చేశాం. అప్పుడు మా మంచి మిత్రులు, స్నేహితులు ఆయన పంతం నానాజీ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా నేను దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వారి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిర్భావం నుండి పార్టీలో జాయిన్ అయి పార్టీ కోసం పనిచేస్తూ 2013వ సంవత్సరంలో స్థానిక సంస్థల ఎలక్షన్లో, 2014లో సార్వత్రిక ఎన్నికల్లోనూ, 2019లో సార్వత్రిక ఎన్నికల్లోనూ పార్టీ విజయం కోసం పనిచేయడం జరిగింది. 2019లో స్థానిక సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం జరిగింది. పార్టీకి నేను పనిచేసిన సేవలను గుర్తించి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కురసాల కన్నబాబు గారు నాకు 2023లో సంవత్సరంలో అనగా పార్టీ అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల తర్వాత నాకు ఏపీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈ ప్రభుత్వ హయాంలో ఎంతో మేలు చేద్దామని భావించి పదవి స్వీకరించినాను. అయితే దురదృష్టవశాత్తు కార్పొరేషన్కు ప్రభుత్వం నయా పైసా కూడా కేటాయించలేదు. నిరుపేద బ్రాహ్మణులకు నేను ఏ విధమైన సహాయము కార్పొరేషన్ ద్వారా చేయలేకపోయినాను. కారణం బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు అందవలసిన గరుడా పథకం తప్ప మరి ఏ ఇతర పథకములు అమలులో కాకపోవడం, నిలిపివేయడం, నిధులనే కేటాయించకపోవడం వల్ల కార్పొరేషన్ ద్వారా నిరుపేద బ్రాహ్మణులకు ఏ విధమైన సహాయము చేయలేకపోయినా. నా మిత్రులు, సోదరులు పంతం నానాజీ గారు పిలుపు మేరకు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల మేరకు అందరికీ మాకు నచ్చి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ ఈవో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చూసి శ్రీనివాస గంగమ్మ ఒడిలోన నువ్వెలుకి వచ్చావా, గోదారి సీమలోన ఈ దారి నిలిచావా, శరణన్నని వారిని కరుణించవచ్చావా, మరణాన్ని కూడా ప్రాణాలు పోస్తా
రీసెంట్గా వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో మంజుమల్ బాయ్స్ ఒకటి. మలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఈ చిత్రం యుఎస్ మార్కెట్లో మిలియన్ క్లబ్లో చేరి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మరోసారి మరో మార్క్తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటీవల తెలుగులో కూడా ఈ సినిమా విడుదలవడంతో ఈ వసూలు కూడా నార్త్ అమెరికాలో ప్లస్ అయ్యి $2 మిలియన్ గ్రాస్ మార్క్ దిశగా దూసుకెళ్తుంది. అలాగే మరిన్ని లొకేషన్స్ కూడా యాడ్ చేస్తున్నారట. అలాగే 2 మిలియన్ మార్క్ని అందుకోబోయే మొదటి మలయాళ సినిమాగా ఇది నిలవబోతుందని చెప్పాలి. టూర్ ఫిక్స్ అయింది. కొడైకెనాల్ మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. దానికంటే ఇది పవిత్రమైనది. దొరికావా? మీరు అనుకునేలాంటి చోటు కదయ్యా ఇది. అవును, ఏ లోయ? గుణకేవలు. ఏంటి గుణకేవా? వేరే వాడిని తీసుకొచ్చి మర్డర్ చేసి ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారా? సెంట్రల్ మినిస్టర్ కూడా ఏమీ చేయలేకపోయాడు. మీరు మాత్రం ఏం చేయగలరు? దేవుడంటే ఎవరు? దేవుడు ఎవరని అడిగితే పైనుంచి ఒక వెలుగు వస్తుంది కదా. వాడిని ఇక్కడే వదిలేసి రమ్మంటున్నారా? మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరిన్ని అప్డేట్స్ కొరకు చూస్తూనే ఉండండి BCN న్యూస్. నమస్కారం. స్టే సేఫ్.